అంతేనా? ఇంకేమైనా అడుగుతారా? క్వశ్చన్స్ ఉన్నాయా? అడగొచ్చు. బ్రేకప్ అవడానికి రీజన్ అమ్మాయిలదా అబ్బాయిలదా? రిలేషన్షిప్ అంటే స్టార్టింగ్ లో ఉన్నట్టు మధ్యలో మారిపోతూ ఉంటారు అందువల్ల అంటారా? బ్రేకప్ కి రీజన్ చాలా హండ్రెడ్స్ ఆఫ్ రీజన్స్ అవ్వచ్చు, కానీ నేను బిలీవ్ చేసేది ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇష్టం అండ్ ప్రేమ ఒకళ్ళనొకళ్ళు వదులుకోనేంత ఉన్నప్పుడు, సో ఏదైనా రాంగ్స్ ఉన్నా కూడా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని అడ్జస్ట్ అయినప్పుడు బ్రేకప్ అవ్వదు. హాయ్ గౌతమ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. మీరు ఫస్ట్ కిస్ ఎప్పుడు ఎక్కడ పెట్టినారు? నుదుటి మీద పెట్టిన మా అమ్మకి. మీరు వర్జీనా అంటే ఏంటండి సల్మాన్ ఖాన్ వర్జిన్ అని చెప్పేసి అన్నది ఎంత నిజమో నేను వర్జిన్ అన్నది కూడా అంత నిజం. ఏం చెప్పావురా? ఇప్పుడు ఏంటంటే హౌస్ లో ఉన్న నీ కో కంటెస్టెంట్స్ కొందరు గురించి కొన్ని గుడ్ థింగ్స్, కొన్ని బ్యాడ్ థింగ్స్, నీ ఒపీనియన్ ఎలా ఉందనేసి తెలుసుకోవాలనేసి నేను మాత్రమే కాదు నీ ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు. కాబట్టి నీకు కొన్ని ఫొటోస్ వస్తాయి అన్నమాట. వాళ్ళ గురించి నీ ఒపీనియన్ ఏంటి? గుడ్ థింగ్ అండ్ బ్యాడ్ థింగ్ చెప్పాలి. థింగ్ ఏంటంటే వీడు ఎక్కువ విషయాల్ని ఏమైనా గొడవ జరిగినా ఏమైనా అయినా కూడా క్యారీ ఫార్వర్డ్ చేయకుండా లైట్ తీసుకునే మెంటాలిటీ. సో దట్స్ గుడ్ థింగ్. బ్యాడ్ థింగ్ ఏంటంటే హౌస్ లో ఉన్నప్పుడు కొంచెం ఎమోషనల్ అయ్యిండు ఎక్కువ. ఆ ప్లేసెస్ లో అంత ఎమోషనల్ అవ్వకుండా ఉండాల్సింది. సో అది బ్యాడ్ థింగ్ అంత. ఓకే, నెక్స్ట్. గుడ్ థింగ్ ఈజ్ నేను ఫస్ట్ లో వచ్చినప్పుడు ఫుల్ గయ్యాలి అనుకున్నా. తర్వాత ఓకే శోభాలో కూడా ఒక మనసు ఉంది, ఒక మంచి ఉంది, లోపల దాగి ఉంది అని చెప్పేసి నేను రియలైజ్ అయినా. సో దట్స్ అ గుడ్ థింగ్. బ్యాడ్ థింగ్ ఈజ్ అదే కోపం ఎక్కువ కాదు. కానీ ఏం మార్చుకోవాలని చెప్తావు నాకు? ఏదైనా డ్రెస్ మార్చుకో ఇంకా అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఓకే, నెక్స్ట్. గుడ్ థింగ్ ఈజ్ యాజ్ అన్ ఎల్డర్లీ పర్సన్ ఆయన మనకంటే ఎక్కువ లైఫ్ చూసిండు. సో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, అది గుడ్ థింగ్. బ్యాడ్ థింగ్ అంటూ ఏం లేదు యాక్చువల్. అంటే బయటకు వచ్చిన తర్వాత ఐ స్పోక్ విత్ హిమ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో అట్లా బ్యాడ్ థింగ్ అంటే ఏం లేదు. గుడ్ థింగ్ ఈజ్ హార్డ్ వర్కర్. అతను వచ్చిన ఏదైతే స్టేజ్ నుంచి వచ్చిండో సో ఆ స్టేజ్ ని బాగా నిలబెట్టుకోగలిగిండు, అది గుడ్ థింగ్. బ్యాడ్ థింగ్ అంటూ ఏం లేదు, కొంచెం ఇంకా అనుభవం రావాలి మనోడికి. సో హీ విల్ లెర్న్. నెక్స్ట్ ఎవరది? గుడ్ థింగ్ ఈజ్ షీ యూస్ టు డూ ఎ లాట్ ఆఫ్ కామెడీ హౌస్ లో ఉన్నప్పుడు. బయట నేను యాక్చువల్లీ ఐ కుడెంట్ మీట్, ఓన్లీ ఫినాలే రోజు కలిసిన. సో వెరీ జోవియల్ అండ్ కామెడీ అండ్ కొంచెం టామ్ బాయ్స్ కూడా ఉంటుంది తను. సో అబ్బాయిలతో అట్లా జోక్లు వేసుకుంటూ అట్లా ఒక అబ్బాయి లాగా కలిసిపోతుంది కొన్ని సిచ్యువేషన్స్ లో. సో దట్స్ ఎ గుడ్ థింగ్. బ్యాడ్ థింగ్ అండ్ కొంచెం కన్ఫ్యూజన్ అండ్ కొంచెం కొన్ని విషయాల్లో కరెక్ట్ గా అనలైజ్ చేసుకోలేకపోవడం. నెక్స్ట్ రాబోయే ఫోటో అది నీకు చాలా చాలా స్పెషల్ అన్నమాట. సో ఆ ఫోటో చూసిన తర్వాత నువ్వేమంటావు? నీ రియాక్షన్ ఏంటి? చూద్దామా? చూద్దాం. నా ఫస్ట్ ఫిల్మ్ లో సీన్ అంతే. ప్రొఫెషనల్ ని మనం రెస్పెక్ట్ చేయాలి యాజ్ అ ఆర్టిస్ట్ గా చేయాలి. అంటే అది ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ యాక్చువల్లీ. స్లీజీ అట్లేం ఉండదు ఆ మూవీలో. సో ఇంటెన్స్ లవ్ స్టోరీ, ఒక కైండ్ ఆఫ్ అర్జున్ రెడ్డి ఎంఐ చేసేవే. సో ఆ లవ్ స్టోరీస్ లో ఎట్లుంటుందో ఆ స్టైల్లోనే ఉంటుంది అంతే. అండ్ షీఈ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. పూజిత పొన్నాడు అండ్ నేను వెళ్ళినప్పుడు కూడా సపోర్ట్ చేసిందంట. ఆల్మోస్ట్ షో అయిపోయి వచ్చింది. సో ఇప్పుడు చెప్పు, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇస్ అఫ్ కోర్స్ నీ కూడా ఫేవరెట్, నాకు కూడా ఫేవరెట్, మా అందరికీ ఫేవరెట్. సో నాగార్జున సార్ గురించి నువ్వేం చెప్తావు? హీ ట్రీట్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లైక్ హిజ్ ఓన్ ఫ్యామిలీ. చాలాసార్లు చెప్పిండు మనకు కూడా. అంత పెద్ద పర్సన్ తో మనకు అంత క్లోజ్ బాండింగ్ రావడం అన్నది నాకు చాలా చాలా హ్యాపీ. సో బిగ్ బాస్ తర్వాత గౌతమ్ ఇంకేం చేయబోతున్నారు? వాట్ నెక్స్ట్? అంటే జనాలు ఏమేమని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అండ్ త్వరలో ఒక సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. వెరీ సూన్ పోస్టర్ లాంచ్ చేస్తున్నాము. మూవీ ఆల్మోస్ట్ షూట్ అయిపోయింది, 95% అయిపోయింది. కాపీ విల్ బి రెడీ. సో వన్స్ ఇట్స్ డన్ అది రిలీజ్ ఎప్పుడు అని ఒక మంచి టైం చూసుకొని అనౌన్స్ చేస్తా. షూర్, మళ్ళీ సినిమా రిలీజ్ టైమ్ లో మళ్ళీ కూర్చోబెట్టి సినిమా గురించి మాట్లాడదాం అప్పుడు. అండ్ డెఫినెట్లీ నేను ఒకటే మాటలో చెప్పాలి అంటే, యు ఆర్ హార్డ్ వర్కర్, 100% చాలా కష్టపడతావు. నేను డే 1 నుంచి చెప్తున్నాను. సో పక్కా
రిజల్ట్ అనేది అల్టిమేట్ గా వస్తుంది. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు యువర్ ఫ్యూచర్. సో బిగ్ బాస్ తర్వాత నువ్వు అనుకునేదన్నీ మంచిగా జరగాలనేసి కాఫీ విత్ శోభా టీమ్ అందరూ మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాము. ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ లక్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. వెళ్ళడం కింద ముందు నా కాఫీ విత్ శోభలో ఒక కాఫీ మగ్ పట్టుకొని ఒక మంచి ఫోజ్ అయితే ఇవ్వాలి. రెడీయా? Thank you once again. Thank you so much, Gautam. Thank you. Yes. So, చూసారు కదా ఫస్ట్ ఎపిసోడ్ ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో అనేసి. మళ్ళీ మిమ్మల్ని నేను ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుస్తాను ఇంకొక బ్యూటిఫుల్ సెలబ్రిటీతో. కాఫీ విత్ శోభా సైనింగ్ ఆఫ్. బై బై.